హిందూ సమాజం ఈ ఛాలెంజ్ స్వీకరిస్తుంది. సంగప్ప గారు ఉదయం వెళ్ళారు, మీరు బండి సంజయ్ గారితో కూడా వెళ్ళారు కదా, ఏంది మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంది, గ్యాదర్ చేసిన డీటెయిల్స్ ఏంటి, అక్కడ జరిగింది ఏంటి ఎగ్జాక్ట్లీ? పెద్దలందరికీ నమస్కారం. చాలా విషయాల్ని అక్కడ ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అక్క వాళ్ళు చెప్పారు, ఇంతకుముందు శ్రీధర్ గారు చెప్పారు. ఒకటి భరత్, కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఈ రోజు దాకా కూడా వాళ్ళు కేవలం ఒక వర్గానికి కొమ్ము కాయడానికి ఉంది తప్ప వేరే ఏ సమాజంలో ఏ వర్గానికి కూడా పట్టించుకోదు. మెజారిటీ సమాజమైనటువంటి హిందువులను అయితే పూర్తిగా ఒక శత్రువులాగా చూస్తుంటది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కాంగ్రెస్ వాళ్ళు మైనార్టీల కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చారు. ఏ భూమి అంటే ఆ భూమి ఆక్రమించుకునేందుకు వక్ఫ్ యాక్ట్ తీసుకొచ్చారు, ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ని అమలు చేశారు, తీసుకొచ్చారు. ఆ తర్వాత ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చారు. వాళ్ళు ఇష్టం వచ్చింది, మైనార్టీలు వాళ్ళు నోరు తెరిచి ఏది అడిగితే అది తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు మన రాష్ట్రంలో అసదుద్దీన్ ఓవైసీ ప్రాపకం కోసం, ఆయన మోచేతి నీళ్లు తాగడం కోసం మొన్నటి దాకా అధికారం ఉన్నటువంటి టిఆర్ఎస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇట్లా పాకులాడుతున్నారు. ఇంతకుముందు చెప్పినట్టు టిఆర్ఎస్ స్టీరింగే వాళ్ళ కార్ స్టీరింగ్ ఓవైసీ చేతులు ఉండే. ఇప్పుడైతే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో ఓవైసీ సపోర్ట్ కోసం ఆయన ఏం చెప్తే చేయడానికి రెడీ ఉన్నారు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లో పేదలు, మధ్యతరగతి వాళ్ళు, తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ జీవితాంతం కూడబెట్టుకున్న డబ్బులతో ఇల్లు కట్టుకుంటే అన్ని పర్మిషన్లు ఉంటే అన్ని అనుమతులు ఉంటే వాళ్ళ ఇల్లును కూలగొట్టినటువంటి హైడ్రా అదే చెరువు మధ్యలో నడి మధ్యలో మట్టి పోసి కాలేజ్ నిర్మిస్తే ఆ కాలేజీని కూల్చారు. ఆ కాలేజ్ దాకా జేసీబీలు పోవు. ఎందుకు? అది ఓవైసీ కాబట్టి. అంటే ఓవైసీ కోసం వీళ్ళు ఎన్ని చట్టాలైనా ఉల్లంఘిస్తారు, ఏమైనా చేస్తారు అనమాట. ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితి అనమాట. అంటే విద్యార్థుల చదువు ఇబ్బంది, నేను హైడ్రా చీఫ్ రంగనాథ్ మాట్లాడినప్పుడు విద్యార్థుల చదువు ఇబ్బంది కాకూడదు, వందలాది మంది ఇబ్బంది పడతారని చేయలేదు. అదే కాదు, వేరే కాలేజ్ కూడా చేయలేదు అని చెప్పారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. రాజకీయ నాయకుల్ని నిస్సిగ్గుగా మాట్లాడతారని మీరు చాలా ఏదో దేనికైనా వెనకాడుకుని మాట్లాడతారని అంటుంటారు జనరల్ గా. ఆయన అధికారి, ఆయన ఆల్రెడీ మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి సంథింగ్ రాజశేఖర రెడ్డి కాలేజీ కూల్చలేదు. మరి పిల్లలు ఉంటే కూల్చేసారు కదా, ఒక కాలేజీ అయితే కూల్చేసారు. తర్వాత ఇంకా వేరే కాలేజీలో కూడా ఉల్లోజులు పోయినాయి. నేనేమంటా అంటే ఇప్పుడు అయిపోయింది కదా, మధ్యలో మనం హాలిడేస్ వచ్చిండే కదా, హాలిడేస్ వచ్చినప్పుడు ఎందుకు కూల్చలేదు, వేరే బిల్డింగ్ ఎందుకు షిఫ్ట్ చేయాలి వాళ్ళని? కనీసం నోటీస్ అని ఇచ్చిరా? నోటీస్ కూడా ఇవ్వలే కదా. కేవలం భరత్, ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతున్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో ఎంఐఎం ఓట్లు, ఒక మైనార్టీ వర్గం ఓట్లు దూరం కాకూడదు. తర్వాత హిందూ ఓట్ పోలరైజ్ అయ్యి అది బీజేపీ వైపు రాకూడదని చెప్పి ఎంత దుర్మార్గం అంటే పోలీస్ వ్యవస్థలో ఎంత దుర్మార్గం ఉంటుందా? ఇప్పుడు ప్రాణాలు తెగించి ఆవుల్ని పట్టుకొని పోలీసులకు అప్పయిపోయింది ఆయన మొన్న 3-4 రోజుల కింద. పోలీసులు అప్పయిపోయిన తర్వాత వాడు గొడవ అయింది, వాడు పిలిపించుకున్నాడు, వెంచర్ లో మాట్లాడుకున్నారు, ఫైరింగ్ అయింది. దాన్ని ఎంత పక్కదో పట్టిస్తున్నారు, ఎంత తప్పుదో పట్టిస్తున్నారు పోలీసులు అంటే, వాడు డబ్బులు అడిగాడు ప్రశాంత్ సింగ్ డబ్బులు అడిగిందని, తర్వాత ఆయన బ్లాక్ మెయిల్ చేసిన రకరకాలుగా అంటే కథనాలు అల్లుతున్నారు. అంటే సంగప్ప గారు, ఇప్పుడు జరిగిన ఘటనపై బీజేపీ నేతలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. కానీ దర్యాప్తు ఇంకా పూర్తి కాకముందే ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదనే విమర్శలు కూడా వస్తున్నాయి. మరి దర్యాప్తు కాదండి, దర్యాప్తు విషయం తర్వాత ముందు పోలీసులకి సుధీర్ సిపి గారు ఏం చెప్పారు, ఆయన ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ వాళ్ళ ఆవుల్ని పట్టించాడు. ఆవుల్ని పట్టించడం వల్ల ఆయనకు ₹1 కోటి నష్టం జరిగిందంట. అయితే సిపి సుధీర్ గారు, కమిషనర్ సుధీర్ గారికి ఆ ఇబ్రాహిం అనేటువంటికి ₹1 కోటి నష్టం జరిగిందనే దాని మీద బాధపడుతున్నాడు ఆయన. అంతే తప్ప రాష్ట్రంలోకి ఇల్లీగల్ గా వెపన్ ఎట్లా ఆ వెపన్ వాడు ఎట్లా తట్టుకొని తిరుగుతున్నాడు అనే విషయం పైన ఆయనకి బాధ లేదు. ఆయనకు ఆ విషయంలో ఏమాత్రం టెన్షన్ లేదు కమిషనర్ గారికి. తర్వాత ₹1 కోటి వర్త్ వేరే రాష్ట్రాల నుంచి మన దగ్గరికి లేదా ఇక్కడ నుంచి ఆవిడ యొక్క ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది, వాటిని చెప్పడానికి తీసుకెళ్తున్నారు. అది కూడా ఆయనకి దానికి టెన్షన్ లేదు.
నేనంటే దర్యాప్తు కాదు, ముందు మీరు ఎట్లా చెప్తారు? ₹1,00,00,000 నష్టపోయింది పాపం అని బాధపడుతున్నాడు కమిషనర్ గారు. ఆ ₹1,00,00,000 వర్తున్న ఆవుల్ని చంపడానికి తీసుకెళ్తుంటే ఈయన ఆపిండని విషయం పైన మీరు చేయలేని పని, పోలీసులు చేయలేని పని ఆయన చేసి, పోలీసులు రాజ్యాంగబద్ధంగా మళ్ళీ ఆయన ఆపిందేమో వేరే దగ్గర ఆపి ఎక్కడికో గోశాలకు కూడా తరలించలేదు, డైరెక్ట్ గా పోలీసులకు అప్పచెప్పాడు. పోలీసులు చేయాల్సిన పని ఆయన చేస్తే, రాజ్యాంగబద్ధంగా చేస్తే ఆయన దాన్ని ఆయన అప్రిషియేట్ చేయాలా, సోనుని అప్రిషియేట్ చేయాలి, ఆయన ప్రయత్నాన్ని, సాహసోపతి ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి వాడికి ఏదో ₹1,00,00,000 నష్టం వచ్చిందని బాధపడుతున్నట్టుగా ఆయన ప్రెస్ మీట్ వింటే చాలా బాధ అనిపిస్తుంది. సీనియర్ జర్నలిస్ట్ గా ఇట్లాంటి ఎన్నో నేను ప్రెస్ మీట్ కవరేజ్ చేసిన, మా నక్సలైట్ సంబంధించినటువంటి లొంగుబాట్లు ఎన్కౌంటర్లు కవరేజ్ చేసిన, కానీ ఏ పోలీస్ కూడా ఇంత దిగజారి మాట్లాడలే. ఈ రోజు ఆయన ఇప్పుడేమైనటువంటి ₹1,00,00,000 నష్టం జరిగింది, తర్వాత ఈయన వల్ల ఆయనకి ఇదైంది, ఈయన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీసులకు ఆవులు పట్టించేవాడు. 2,000కు పైన ఆవులు కాపాడినటువంటి గొప్ప సాహస యువకుడు ఈరోజు ప్రశాంత్ సింగ్. ఆయనను అప్రిషియేట్ చేయాలా? మీరు పోలీసులు చేయాల్సిన పనిని సెలవుగా చేసి మీకు పోలీసులకు అప్పచెప్పాడు ఆయన. అంటే ఒకటి మన ఇంతకు ముందే నేను మీడియాలో స్క్రోలింగ్ చూసిన, ఈ ఆనంద్ నగర్ ఎక్కడో ఒక అస్సాం యువతి చనిపోయింది, మర్డర్ అయింది, మర్డర్ అయింది. కొద్దిసేపటి కింద ఒక హైదరాబాద్ నడిబొట్టున ఇంకొక అమ్మాయి మర్డర్ అయింది. మొన్న నిజామాబాద్ లో ఒక పోలీసును చంపేసింది. సరే తర్వాత ఎన్కౌంటర్ చేసిన వేరే విషయం కావచ్చు, కానీ ముందైతే యథేచ్ఛగా పోలీసును చంపేంత ధైర్యం వచ్చింది వాడికి. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఏం చేయలేరు, ఎందుకంటే మాకు ఎంఐఎం అన్నా ఉంది, ఎంఐఎం చెప్పినట్టు ఎంఐఎం కి ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఉచ్చబోసుకుంటది. సారీ అట్లాంటి పరిస్థితుల్లో మనం ఏమైనా చేయొచ్చినట్టు ఒక ధైర్యం వాళ్ళకు ఉంది. కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోకి వెపన్స్ ఇట్లా మొన్న కూడా ఒక రియల్ ఎస్టేట్ గొడవలో అక్కడ కూడా రివాల్వర్ తో కాల్పులు జరిగినాయి. ఏంటిది? అంత యథేచ్ఛగా వీళ్ళకి రివాల్వర్లు, తుపాకులు, పిస్టళ్లు దొరుకుతున్నాయి. అంత యథేచ్ఛగా వాడేట లైసెన్స్ ఇచ్చేసారా? అంటే కేవలం ఇప్పుడు ఏం లేదు. మీకు ఇంతకు అన్నారు రేవంత్ రెడ్డి గారు గోశాల గవర్నమెంట్ నుంచి గోశాల పెట్టారని చెప్పి, అదే మరి ఆయన గోశాల గవర్నమెంట్ నుంచి గోశాల పెడుతున్నా అని చెప్పి ఆవుల్ని వధించే వాళ్ళకి గన్ లైసెన్స్లు ఇచ్చాడు. ఎవరైతే ఆవులు వధించకుండా అడ్డుకుంటారో వాళ్ళ పైన కాల్పులు జరపని చెప్పి గన్ లైసెన్స్ ఇచ్చినట్టున్నాడు. మరి ఎట్లొచ్చినాయి ఈ గన్ లైసెన్స్ అని? సంగప్ప గారు, అదే విషయాన్ని మన కాంగ్రెస్ నుంచి చరణ్ కౌశిక్ గారు ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు. చరణ్ గారు,